అమ్మ ఒక్క నిమిషం, మీరు కంగారేం పడకండి, ఇదేదో సెట్టింగ్ కరెక్ట్గా లేదు. ఒక మైక్ ఇవ్వండి. దేవుని మందిరములు అన్నీ కరెక్ట్గా ఉండాలి, అర్థమైందా? అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉండాలి. దేవుని మందిరము చాలా విలువైనది. దావీదు గారు 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి 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 ఆయన జీవితం అంతా పోరాడి ఆయన ఏం కోరుకున్నాడంటే, దేవుడి దగ్గర ఒక వరము, నేను నీ మందిరములో గోరుచున్నాను అంటాడు. కాబట్టి ఈ దావీదు గారు మరి 22వ అధ్యాయము 5వ వచనములో 2వ వచనం చదవండి. తరువాత దావీదు ఇశ్రాయేలు దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును చెక్కించడానికి రాళ్ళు సిద్ధపరిచాడు. తర్వాత నియమించాను. వాకిళ్ళ తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును తూచ సఖ్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఎంచనలుగు కానన్ని దేవదారు మ్రాణులను దావీదు సంపాదించెను. సీదోనీయులను తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రాణులను తీసుకొని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. చాలమ్మా, ఇప్పుడు మీకు అర్థమైందా? ఒకసారి నా వైపు చూడండి. ఇంకా మనం ఎందుకు కానీ సింక్లోకి రాలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు గారు ఒక వరం అడిగాడట. ఆ వరం ఏంటంటే, దేవుని మందిరములో ఆయన నివసింపగోరుతున్నాడు. దేవుడు దావీదుకి మందిరం కట్టడానికి అవకాశం ఇవ్వలేదు, కానీ దేవుని మందిరానికి కావాల్సినవన్నీ కూడా జీవితకాలం అంతా యుద్ధాలు చేసి సంపాదించి పెట్టాడు. ఎంత ఆత్రుత! అంత కష్టపడిన ఆయనకే దేవుని మందిరము కట్టడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఆ మందిరముని ఆయన మరి ఆ స్థితిలో ఆయన ఉండడానికి ఆయనకి అర్హత సంపాదించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు నూతన నిబంధనలో దేవుని మందిరం అంటే మనం మామూలుగా చూస్తామేమో, కానీ దేవుని మందిరం ఎటువంటిది అని బైబిల్లో రాసిందంటే, దేవుని మందిరము ఎటువంటిదంటే, ఆ మందిరములో ఎవరు నివాసము చేయొచ్చంటే ఆయన ఆలయాలే నివాసం చేయాలా. ఆయన ఆలయాలు ఎలాగుండాలంటే లోకంలోంచి ప్రత్యేకపరచబడి ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ మందిరము ఇంకా ఎటువంటి మందిరం అంటే, ఆసాపు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి గత వారం చెప్పుకున్నాం కదా, ఈ లోకంలో అంతా అన్యాయమే, అరాచకమే, న్యాయం లేదు, మంచికి రోజులు లేవు. కాబట్టి మనం ఎందుకు ఉండాలే, మనకి దేవుడు ఏం చేశాడు గాక అని ఒక నిరుత్సాహము, ఒక విధమైన నిస్తేజము ఉన్న మనుషులకు ఈ మందిరములో ఆశ పుడుతుందట. కాబట్టి ఒక ఆయన బైబిల్లో ఈ విధంగా దేవుడి దగ్గర అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఇంకెందుకు నాయన ఈ బాధలు మాకు, నువ్వు ఎలాగా మా వైపు చూడవు, మేము నీతిగా నిజాయితీగా ఉండి అనవసరం, మరి అన్యాయం ప్రబలిపోతుంది, ఒక విధమైన ఈ లోకం మీద విరక్తి, ఈ లోకంలో ఎటువంటి హోపు లేని వారికి దేవుని సన్నిధి హోప్. ఎందుకంటే బైబిల్లో ఒక ఆయన అలా పారిపోయాడు, చాలా భయంకరంగా పారిపోయాడు. చూడండి, దావీదు గారేమో తరిమి 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 దేవుడు తరుముతూ ఉంటే ఆయన యుద్ధాలు చేసి 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 ఒక వరం అడిగాడు దేవుని మందిరంలో నివసించాలని. దేవుడు ఆ మందిరాన్ని కట్టడానికి ఆయనకు పర్మిషన్ ఇవ్వకపోతే ఆశగా ఏం చేశాడంటే అన్నీ సమకూర్చి ఆ పిల్లోడికి ఇచ్చాడు. ఇంకా చిన్నోడే ఇచ్చాడు. దేవుని మందిరం ఎట్లా ఆసక్తి. ఇంకొక ఆయన ఉన్నాడు ఆసాపు అని. ఆయన ఫ్రస్ట్రేషన్ అయిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చెప్పిన తర్వాత కీర్తనలు 73వ కీర్తన ఆసాపు గారే రాశారు.
ఈ 73వ కీర్తనలో ఆయన చాలా బాధపడతాడు. దేవుడా, బలాత్కారులు ప్రబలిపోతున్నారు అని ఒక నిరుత్సాహంతో పారిపోతా మనం పోయే ముందు ఒకసారి దేవుడు మందిరం ఉంది కదా, లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని పోదామలే అనుకున్నాడో ఏంటో. దేవుని మందిరంలోకి వచ్చేటప్పటికి ఆసాపు కీర్తనల గ్రంథము 73:17లో నేను దేవుని పరిశుద్ధ స్థలములోకి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఏ సంగతి మీకు అందరికి ఆయాసాలు దేనికి వస్తున్నాయి? ఆయాసాలు దేని విషయమైతే మన హృదయం ఆయాసపడుతుందో, దేని విషయమైతే నువ్వు నలిగిపోతున్నావో, అటువంటి నలిగిపోతున్న ఆయాసపడుతున్న జీవితాలకు నెమ్మది ఎక్కడొస్తుంది? చెప్పరే, గట్టిగా చెప్పండి, నోరిప్పి. ఎక్కడొస్తుంది? దేవుని మందిరము. ఆయన అంటున్నాడు, నేను దేవుని పరిశుద్ధ స్థలములోకి పోయి వారి అంతము కూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసంగా ఉందట. ఆయాసం. కాబట్టి దేవుని మందిరము పారిపోతున్న దావీదుకి ఆశ్రయము లాంటిది. దేవుని మందిరము నిస్పృహ నిరాశలో కొట్టుమిట్టాడుతున్న ఆసాపుకి ఆయాసాన్ని తీర్చింది దేవుని మందిరమే. కాబట్టి దేవుని మందిరము ఎడల మనం చాలా జాగ్రత్తగా మరి ఉండాలి. చూడండి ఒక్కసారి అసలు దేవుని మందిరము అంటే ఏంటో అని ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 11 నుంచి. ఎంతమందికి తెలుసు ఈ విషయము, ఈ ఉదాంతము? ఆదికాండము 28వ అధ్యాయము 11 నుంచి 22 వరకు. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని. ఎవరి గురించి చెప్తున్నాడు? మనందరం ఒక చిన్న కుటుంబమే కదా, మాట్లాడుకుందాం. ఇది ఒక పారిపోతున్న ఒక వ్యక్తి. ముందు దావీదు గారినేమో తరుముతున్నారు. దావీదు గారు తరుముతా ఉంటే, ఈ తరుముడిని నేను తట్టుకోలేనయ్యా, నీకు వరం అడుగుతున్నాను. ఆ వరం ఏంటంటే నీ మందిరంలో నీ నివాసం చేయాల, నీ మందిరములోనే నాకు ప్రొటెక్షను, నీ మందిరములోనే నాకు మరి విశ్రాంతి అని ఎవరు చెప్తున్నారు? దావీదు గారు చెప్తున్నారు. నిరుత్సాహ నిస్పృహ, ఈ లోకంలో ఏంటి ఉపయోగం అనుకొని ఆయాసపడుతున్న ఆసాపు దేవుని మందిరములో ధ్యానించడం వల్ల ఆయాసం తీరిందట. ఆయాసం. మూడవ వ్యక్తి, ఈయన ఏంటో తెలియదు, జీవితం పోతాడంతే అట. ఈ యాకోబు అని ఆయన మోసం చేశాడు. ఏశావు యాకోబుని చంపేస్తాడేమో, మరణ భయం. అప్పుడు వాళ్ళ అమ్మంది, ఇక్కడ ఉండొద్దు నాయన, నువ్వు ఇక్కడ ఉంటే మీ అన్న ఎప్పుడన్నా వేసేస్తాడు, మంచోడు కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమన్నది. ఎవరి దగ్గరికమ్మా? భలే అంటే బాగుంది. ఇప్పుడు ఎవరన్నా మా అమ్మ నాన్నలు అలాగ అనలేదు అప్పట్లో, అంటే మేము అలా చేయలేదులేండి. వెళ్ళిపోయి మీ మామ దగ్గర ఉండు, అందులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎప్రూవల్ కూడా ఇచ్చేశారు. ఇచ్చారు కానీ ఈయన వెనకాతల ఒకళ్ళు తరుగుతున్నాడు. అక్కడ అమ్మాయి ఏం గుర్తుంటుంది ఈయనకి ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. మన వాళ్ళు ఎవరన్నా చుట్టాలకి వెళ్ళి ఎక్కించేసి బస్సు ఎక్కిమంటే వెళ్తారా? మనందరం కలిసి వెళ్తేనే ముఖం ఇలా దించుకొని ఉంటారు, పలకరించరు, ప్రైజ్లాడు చెప్పరు, ఏం చెప్పరు. ఈ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళిపోయి మరి నువ్వు మామ దగ్గరికి వెళ్ళిపో. ఆ మామ పేరేంటి? ఆ పైన ఉంటుంది చెప్పండి. లాబానేనా? మీకు అర్థమైందా? కాంటెక్స్ట్ అర్థమైతే విషయం అవగాహన బాగుంటుంది. ఇప్పుడు ఈయనేమో మోసం చేశాడు, అన్నయ్యేమో కోపంగా ఉన్నాడు. ఎందుకురా బాబు నువ్వు వెళ్ళిపోయి
కొంతకాలం అంటది వాళ్ళ అమ్మగారు. కొంతకాలమే, ఒక 2 నెలలు 3 నెలలు కోపం తగ్గే వరకు. కానీ దేవుడు ఎలాంటి తెలుసా, ఆ 2 నెలలు 3 నెలలు 20 సంవత్సరాలు చేశాడు. ఆయన మామూలుడా చూపించాడు అక్కడ. హల్లెలూయా. వాళ్ళ మామ మోసం చేసాడు లేదా, లెక్క తీర్చేస్తాడు దేవుడు. కానీ ఆ లెక్కలో కూడా ఏం చేస్తాడు, మనల్ని చెక్కుతా ఉంటాడు. నువ్వు అనుకుంటావు, ఏంటి నాయనా నా పరుగు ఏంటిది, నా ప్రయాణం ఎటువైపు, నేను అక్కడికి వెళ్తాను, వాళ్ళని రిసీవ్ చేసుకుంటారా, వాళ్ళని పొమ్మంటారా, దిక్కులు వాళ్ళలో నేను ఒక్కడనే వెళ్ళాలా, వెళితే వాళ్ళని ఏమంటారో. చివరికి అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, ఊడిగం చేశాడు. చాలా కష్టపడ్డాడు. 2 నెలలు 3 నెలలు అనుకున్నది దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడానికి తగినంతగా అక్కడ చెక్కాడు. అయితే అవన్నీ నీకు తెలుసా, పారిపోతాడంటే. పారిపోవడం మొదలెట్టి ఒక చోట నిద్రపోయాడు. రాత్రి నిద్రపోయినప్పుడు ఏం చేశాడు, అచ్చట ప్రొద్దుగుంకిన అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని, ఆ చోటి రాళ్లలో ఒక రాయి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అవుతుందండి. మనకి అవుతుంది అలాగా. ఎప్పుడన్నా రాయి మీద తలెట్టుకొని పడుకున్నారా? మన కింద అవునండి డన్లప్ పరుపులు ఉండేవా, లేవు కదా కంపెనీ. డన్లప్ పరుపు అనేవారు ఎందుకో. మన కింద 5 ఇంచుల పరుపు, పైన మెమరీ ఫోమ్ ఉంటే కానీ నిద్రట్టదు, అవునా కదా. కానీ ఈయన పరిస్థితి చూడండి, ఒక రాయిని తలగడగా చేసుకుని అక్కడ పడుకునేను. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఈరోజు దేవుని మందిరము తాలూకా ప్రత్యేకత ఏంటి? మనం ఈరోజు దేవుని మందిరములో ఉన్నామంటే దాని యొక్క ధన్యత ఏంటి? మనం దాన్ని ధ్యానించినప్పుడు ఈ మందిరములోంచి మంచి ఈవులు మీ జీవితాలకి రావాలని ఈ వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానిస్తున్నాం. ఓకేనా? అయితే ఈ యాకోబు గారు పరిగెడతా ఒక చోట రాయిని తలగడగా పెట్టుకొని పడుకుంటే కల వచ్చిందంటే ఎంత బాగా నిద్రపోతున్నాడో కదా, మంచిగా నిద్ర పట్టుంటది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. భూమి మీద నుంచి నిచ్చెన ఒకటి ఉందండి. దాని కొన ఆకాశమును అంటెను. కొనేమో ఆకాశంలో ఉంది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేరి. హల్లెలూయా. ఇది వెరీ ఫేమస్ ఫిగర్ కదా. ఎక్కడైతే దేవుని నిచ్చెన ఉంటుందో, ఎక్కడైతే ప్రార్థనా ధూపం పైకి ఎగిసి పడతా ఉంటుందో, పైన దేవుడు ఆ ప్రార్థనలకు జవాబులు ఇస్తూ ఉంటాడో అక్కడున్నాడు. కలలో అక్కడున్నాడు ఆయన. అబ్బాయి, ఈ స్థలం ఏ స్థలం తెలుసా? ఎక్కడైతే ప్రార్థనలన్నీ పైకి వెళ్తాయో, ఎక్కడికైతే ప్రార్థన జవాబులన్నీ కిందకు వస్తాయో, మా ఏంజల్స్ ఎక్కుతా దిగుతూ ఉంటారో అదే ఈ స్థలం అని కలలో యాకోబుకు తెలిసింది. తర్వాత మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైనా యెహోవాను. రెండో పాయింట్ చూడండి, ఎక్కడైతే దేవుడు తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటాడో ఆ స్థలంలో ఉన్నాడు. మొదట ఎక్కడ ఉన్నాడు? ఎక్కడైతే ప్రార్థనలు పైకి వెళ్తాయో, జవాబుల కిందకు వస్తాయో అక్కడ ఉన్నాడు. రెండవది, ఎక్కడైతే దేవుడుకు తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడో, ప్రత్యక్షపరుచుకున్నాడు ఇక్కడ ఏమన్నాడు? నేను ఎవరినే అని చెప్తున్నాడు. ఆ ప్రదేశంలో ఉన్నాడు. తర్వాత నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. చాలా జాగ్రత్తగా, నీకును నీ అడిగాడినా? ఈయన మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేశాడా? అంటే ఈయన ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడైతే దేవుడు వాగ్దానం ఇస్తాడో, ఎక్కడైతే దేవుడు దీవిస్తాడో, ఎక్కడైతే దేవుడు తన ప్రణాళికను వెల్లడిస్తాడో అక్కడ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు? మళ్ళీ చదువు.
నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానానికి నేను ఇస్తాను. నీ సంతానము భూమి మీద ఎక్కకు ఇసుక రేణువు వల్లగును. దీవించేస్తున్నాడు దేవుడు తన పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా మీ పితరులు మీకోసం ప్రార్థన చేసి ఉంటారు. ఆ ప్రార్థనలను, ఆ వాగ్దానాలను పాస్ చేసే, మరి ఆ బదిలీ చేసే ప్రాంతంలో ఉన్నాడు ఆయన. ఒకటి, ఎక్కడైతే ప్రార్థనలు ఎగసపడుతున్నాయో అక్కడ ఉన్నాడు. ఎక్కడైతే దేవుడు తనను రివీల్ చేసుకున్నాడో అక్కడ ఉన్నాడు. ఎక్కడైతే దేవుడు దీవిస్తున్నాడో అక్కడ ఉన్నాడు. ఎక్కడైతే పితరుల తాలూకా వాగ్దానాలు తరువాతి తరం మీదకి ప్రసరిస్తున్నాయో అక్కడ ఉన్నాడు. దాని తర్వాత నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఓకే. ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఇంతవరకు ఆయన బ్లెస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. అడిగాడైనా? అడగలేదండి. చూడండి, ఎక్కడైతే దేవుడు నిన్ను కాపాడుతాను అని ఒక ఎష్యూరెన్స్ దొరుకుతుందో ఆ స్థలంలో ఉన్నాడు. ఏమన్నాడు? మళ్ళా చదవమది. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు గారు ఎక్కడున్నాడంటే, ఎక్కడైతే దేవుడు ప్రొటెక్షన్ డిక్లేర్ చేస్తున్నాడో, ఎక్కడైతే దేవుడు ప్రామిస్ చేస్తున్నాడో, నేను విడువను ఎడబాయను, నీతో ఉంటాను అబ్బాయి, ధైర్యంగా వెళ్ళు అని ధైర్యమైన మాట ఎక్కడ ఇస్తున్నాడో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి, ఈ ఒక్క వాక్యమే ఈరోజు ధ్యానిద్దాం. ఇప్పుడు పారిపోతున్న యాకోబు, మొదట్లో తరుముతున్న దావీదు గారు ఒక వరం అడిగాడు. ఈ మందిరంలో నా జీవితకాలం ఉంచాను ఆయన, ఈ లోకంలోకి వెళ్ళి అలసిపోతున్నాను అన్నాడు. నిరుత్సాహంలో ఉన్న ఆశాపు అంటున్నాడు, ఇదిగో నీ సన్నిధిలో నేను ధ్యానించే వరకు నాకు ఇది ఆయాసంగానే ఉంటుందన్న. ఆయాసాలు తీరేది ప్రదేశం. ఇప్పుడు ఎటో పారిపోతున్న, తరమబడి పారిపోతున్న, ప్రాణాలు పట్టుకొని పరిగెడుతున్న యాకోబు కల వచ్చింది. ఆ కల వచ్చిన ప్రదేశం ఏంటంటే, ఎక్కడైతే ప్రార్థనలు ఎగసిపడతాయో, ఎక్కడైతే దేవుని దూతలు జవాబులు తెస్తున్నారో, ఎక్కడైతే దేవుడు తన్ను తాను రివీల్ చేసుకుంటున్నాడో, ఎక్కడైతే దేవుడు ఆశీర్వదిస్తున్నాడో, పితరుల వాగ్దానాలు తరువాతి తరమునికి ప్రసరింపచేస్తున్నాడో, ఎక్కడైతే దేవుడు తన జీవితం అంతా తోడుగా ఉంటానో, భయపడొద్దని అభయహస్తం ఇస్తున్నాడో, అక్కడ ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడమ్మా? యాకోబు నిద్ర లెగిచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. నాకు తెలియకపోయిననుకొని, ఇది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఏం చే? ఎవరికైనా ఉందా భయం? భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఏమండి, ఆ స్థలం అట దీవించేస్తే, అభయహస్తాలు ఇచ్చేస్తే, చక్కని అందమైన కళ వస్తే, ఆయన అన్నాడు ఈ స్థలము భయంకరం. చూశాడు దేవుని సన్నిధి ఎలా ఉంటుందో చూశాడు, పరిస్థితులన్నీ చూశాడు కళలో. ఆయన ఒక మాట అంటాడు, ఎగిరి గంతే లేదు, డ్యాన్స్లే లేదు, ఏమీ చేయలేదు. అన్నాడు ఈ స్థలము భయంకరం. తర్వాత
ఇది దేవుని మందిరమే ఇది గాని దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరం ఏంటి చెప్పండి. ఇప్పుడు నాకు నేను బాగానే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. ఇప్పుడు దేవుని మందిరం ఏంటి? భయంకరం. దేవుని మందిరములో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి మందిరములో మనందరం ఉన్నామనే ఒక ఆలోచన మనందరికీ ఎంత ధన్యకరమైన స్థితి ఉందో దేవుడు ఈరోజు తెలియచేస్తున్నాడు కదా. కాబట్టి ఈ మందిరము దేవుని మందిరము తప్ప వేరొకటి కాదు. ఈ స్థలము ఏ స్థలము? ఏ స్థలములో అయితే ప్రార్థనలు ఎగసపడతాయో, ఏ స్థలములో అయితే దేవుడు ప్రార్థనకు జవాబులు ఇస్తాడో, ఏ స్థలములో అయితే ఇదిగో నిన్ను దీవిస్తాడో, ఏ స్థలములో అయితే పితరులకు వాగ్దానం ఇచ్చిన వాగ్దానాలు వరుపటి తరానికి ఆయన బదిలీ చేస్తాడో, ఏ స్థలములో అయితే అడగకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడో, ఏ స్థలములో అయితే నేను నీకు తోడుగున్నాను భయపడొద్దని నిన్ను ధైర్యపరుస్తాడో ఆ స్థలము భయంకరము. అది దేవుని మందిరము తప్ప వేరొకటి కాదు. ఇది దేవుని మందిరం. అందుకే దావీదు గారు అంటున్నారు, దేవుడిని వరం అడిగాను, ఆ వరం ఏంటంటే నీ మందిరంలో నేను నివాసం చేయాలి నాయన. వచ్చి వెళ్ళిపోవడం కాదు, నివాసం చేయాలా, నేను సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను ఇక్కడ అని ఆశపడ్డాడు. ఆశాపు ఆయాసమంతా దేవుని మందిరంలోనే తీర్చబడింది. అలాగే యాకోబుకి దేవుని మందిర ప్రత్యక్షత వచ్చింది. కాబట్టి ఒకవేళ ఇందులో ఏమీ లేకపోయినా అది దేవుని మందిరం అనిపించుకోదు. చివరిగా ఒక మాట తెలుసుకుందాం. చూడండి, యేసు ప్రభు మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనములో, 11వ అధ్యాయము 17వ వచనములో, మరియు ఆయన బోధించుచు, చాలా జాగ్రత్తగానండి. నేను ఈ వాక్యం చాలా తొందరగా ముగిస్తున్నాను ఈరోజు కదా. ఈరోజు ఒకటే ఒక విషయం మీ హృదయాల్లో పెట్టాలని ఆశపడుతున్నాను. అదేంటంటే దేవుని మందిరము చాలా విలువైనది. దేవుని మందిరములో ఎవరుంటారండి? దేవుని మందిరంలో దేవుని ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయాలు ఎలా ఉండాలంటే తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని ఉండాలా. లోకంలో బురదంతా అంటించుకొని వచ్చి పాస్టర్ గారు హై కెపాసిటీ వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తే ప్లీజ్ కాదు. ఇది నిన్ను భద్రపరుచుకొని నువ్వు ప్రత్యేకపరుచుకొని దేవుని సన్నిధిలోకి ఆలయాల్లాగా రావాలి మీరు. అటువంటి స్థితిలో ఉన్నదే దేవుని మందిరము. ఈ దేవుని మందిరము భయంకరము. ఏంటది? భయంకరము. ఈ దేవుని మందిరము చాలా విలువైనది. అందుకే దేవుని మందిరము ఎడల ఆసక్తి నన్ను భక్షిస్తుందంట. యేసు ప్రభు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా మండిపోతూ ఉండేవాడు అనమాట. మొదట్లో వెళ్ళినప్పుడు కూడా చాలా డిసప్పాయింటెడ్గా ఉంటాడు. ఎందుకంటే దేవుని మందిరం అలక్ష్యము చేయబడ్డం యేసుకి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు చెప్తాను, దేవుని మందిరములో ఎవరైతే ఆసక్తి చూపుతారో వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరము ఎడల ఆసక్తి చూపించే ప్రతి ఒక్కరిని దేవుడు తప్పక దీవిస్తాడు. చాలాసార్లు చెప్తాను, పిల్లలు మైకులు పెడతారు, తుడుస్తారు, కొంతమంది వేరే అరేంజ్మెంట్స్ చేస్తారు. మందిరం ఇలా ఉండాలనుకుంటారు, అలా ఉండాలనుకుంటారు. దేవుని మందిరాన్ని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో, దేవుని మందిరంలో ఎవరైతే ఎక్కువ నివాసం చేయాలనుకుంటారో వాళ్ళని దేవుడు దీవిస్తాడని బైబిల్లో క్లియర్ కట్గా రాసిపెట్టుంది. చాలా కాలం క్రితం దివాకర్ దేవసాయం గారు మాట చెప్పారు. చాలా కాలం క్రితం ఒక ఊరు వెళ్ళాడట. ఊరు వెళ్తే ఒక ముస్లిం ఆవిడ ఆయన్ని కంటపడింది. ఆవిడ ప్రార్థనకు వచ్చింది, అన్యురాలు. ఆవిడ ప్రార్థన చేయమందట. ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేయాలమ్మా అంటే వాళ్ళ పిల్లల గురించి భయంకరమైన స్థితి, భర్త లేడు, దీనమైన స్థితి చెప్పుకుందట. చెప్పుకుంటే ఆ భక్తుడు ఆవిడని ప్రార్థన చేసి, అమ్మ ప్రార్థన చేశాను దేవుడికి, దేవుడు నీ స్థితి మారుస్తాడు, దేవుడు నీ పరిస్థితి మారుస్తాడు అని చెప్పి ఆయన
మరి నువ్వు దేవుని మందిరంలో సేవ చేసుకో. అయ్యా ఎందుకు చేయనయ్యా, దేవుడు కానీ నాకు ఇవన్నీ తీర్చాలి, కానీ నేను దేవుని మందిరంలో సేవ చేసుకుంటా ఉంటాను, నా కోసం ప్రార్థన చేయండి అంద. అలాగే ఆ భక్తుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక 10-15 సంవత్సరాలు కట్టివైపు వెళ్తుంటే అదే ముసలావిడ ఆ మందిరాన్ని తుడుస్తుందట. ఒక అరగంటలో ప్రార్థన వచ్చి ముందుగా తలుపులు తీసి తుడుస్తూ ఉంది. అప్పుడు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి అమ్మ అనగానే ఆవిడే పరిగెట్టుకుని వచ్చి ఈవిని గుర్తుపెట్టి, అయ్యా ప్రైజ్ దలాడయ్యా, వందనాలు, ఏంటి సంగతులమ్మ అంటే, మీరు 15 సంవత్సరాల క్రితం నాకు ప్రార్థన చేశారు అని చెప్పి ఆ కుటుంబం గురించి చెప్పిందంట. ఆ పిల్లలు అత్యున్నత స్థితిలో దేవుడు సెటిల్ చేశాడు. ఆ కుటుంబము అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చేసింది. మరి ఎక్కడున్నారమ్మా మీ పిల్లలంటే, ఒకడేమో బెంగళూరు అంటుంది, ఒకలేమో అమెరికా అంటుంది. ఆ స్థితి భయంకరంగా దేవుడు దీవించాడు. కానీ అయ్యా నేను నీకు ఇచ్చిన మాటను బట్టి నేను దేవుని సన్నిధిని తుడుస్తానే ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? దేవుని మందిరములోకి వచ్చి దేవుని మందిరములోంచి దీవించబడి దేవుని మందిరానికి దూరం అయిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు చూడండి, దీవించబడే కొలది మనుష్యులు దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు. ఎలా అవుతుందండి? పిల్లలండి, పిల్లలతో ఎలాగవుతుంది? పిల్లలు లేనప్పుడల్లా పిల్లలు ఏడ్చావే, పిల్లలు వచ్చాక డైపర్ మార్చడానికి ఇంట్లో కూర్చుంటావా? ఉద్యోగం అండి, ప్రార్థన, ఉద్యోగం, ప్రార్థన చేశాక ఉద్యోగ బాధ్యతలు పెరిగిపోయి అమ్మో టైం ఉండట్లేదండి, ఉదయం వెళ్ళి సాయంత్రం రావాలా, ఆదివారం ఒక్కరోజు 5 నిమిషాలు పడుకోవద్దు. మీరు చూడండి, ఇక్కడే కాదు మా రూపాంతర పరిచర్యలో కూడా ప్రార్థన ద్వారా అనేక మంది దీవించబడ్డారు. వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఎందుకంటే ఈ దీవెనలు ఏం చేశాయి? దేవుని మందిరానికి దూరపరిచాయి. అప్పుడు వారి దీవెన పరిపూర్ణము అవ్వదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మందిరం గురించి చాలా సీరియస్గా ఉంటాడు, వెరీ సీరియస్. మీరంతే, ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే మందిరంలోకి వచ్చి తుడండి, ఇదిగో మట్టిగా ఉందనుకుంటే తుడుచుకోండి, ఏదైనా పని చేయడానికి ఇష్టపడండి, అది నిజంగా దీవెన. ఈ లోకంలో ఎక్స్పీరియన్స్తో చాలామంది భక్తులు చెప్పిన మాటలు అన్నమాట. మన ఇల్లు ఎంత చక్కగా పెట్టుకుంటావే, నీ ఇంట్లో ఫ్యాన్ తిరగకపోతే ఊరుకోవే, చర్చిలో ఆదివారం తర్వాత ఆదివారం వరకు మనం పట్టించుకోకపోతే అది దీవెన కాదు. పట్టించుకోవాలనే ఆసక్తి మనకు ఉండాలన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి ఒక మంచి మాట అన్నాడు, చదవండి. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాట చెప్పడానికే ఇంత ఫౌండేషన్ వేసాను మీకు. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. ఏ మందిరం అండి? ప్రార్థన మందిరం. ఏ మందిరము? ప్రార్థనా మందిరం. ఈ మందిరము ఏ మందిరము? ప్రార్థనా మందిరం. దాన్ని ఏం చేశారు మీరు? ఏం చేశారమ్మా? చదువు తర్వాత ప్రార్థనా మందిరం అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరనెను. దొంగల గుహగా చేశారు. స్వలాభం చూసుకుంటున్నారు, మీ లాభాలు చూసుకుంటున్నారు, మీ శ్రమల కోసం మీ వ్యక్తిగత అవసరాలే ముఖ్యమైపోయాయి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన మందిరంలో నేను నివసించాలి, ఆయన ప్రసన్నతలో నేను ఉండాలి అని నీకు ఏ విధమైన ఆసక్తి లేదు. ఈ ఆసక్తి అంటే ఏంటంటే నీ స్వార్థమే. కాబట్టి దేవుని మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము. హల్లెలూయా. ఏమండి నిజంగా చెప్పండి, మందిరములో ఎంత ప్రార్థన అవుతుంది, ఎంత వాక్యం అవుతుంది, ఎంత పాటలు అవుతున్నాయి, ఎంత వేరే వేరే విషయాలు అవుతున్నాయి. మందిరం అంటే ఏంటి? ప్రార్థన జరిగే ప్రదేశమే మందిరం. నా మందిరము సమస్త జనులకు ఏంటి? ప్రార్థనా మందిరం. ఇప్పుడే మన జోసెఫ్ గారు చెప్పారు,
నేను చెప్తున్నంత మాత్రం నేనేమి మీకు అతీతుడను కాను. కానీ ఒక మందిరములో ఏం జరగాల? నిచ్చెన ఉండాలా? కింద నుంచి దూతల ప్రార్థనలను ఎగసిపడుతూ ఉంటే ధూపార్చనగా ఆ దూతలు పట్టుకెళ్ళాలా? ఆ పైన యెహోవా ఆసీనుడై ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చే ప్రదేశమే దేవుని మందిరం. అంటే ఇక్కడ ప్రార్థనలు ఎక్కడ జరుగుతున్నాయి? మాలాంటి వాక్యాలు దంచి కొడుతున్నాం. కొంతమంది యవనస్తులు వచ్చి పాటలు దున్నేస్తున్నారు. ఆ పాటలో కూడా పాట తక్కువ, మ్యూజిక్ ఎక్కువ. అవునా కాదా? కొంతమంది డ్యాన్సులు, రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ప్రార్థన ఈరోజు మందిరాల్లో కరువు అయిపోయింది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలా, ప్రార్థనా మందిరంగా ఉండాలి. కాబట్టి ఏ మందిరం అయితే ప్రార్థనలు జరగవో అక్కడ దేవుడు ఉండడు. ఒకవేళ దేవుడు ఉండినా నువ్వు ప్రార్థనలు జరగకపోతే అది పాపమే అవుతుంది. ఆదివారం తర్వాత ఆదివారం తెరిచేది మందిరం కాదు, కానీ ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన ధూపము ఇక్కడ ఎగసి పడాలా. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ప్రయాసపడాలి, ఆసక్తితో రావాలి. నీకు కష్టం వస్తే, ఆసాబు గారి కష్టం వచ్చింది, ఎక్కడ పరిగెట్టాడు? ఆయన మందిరములోకి. ఏమంటాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడండి? ఒకసారి చూడండి ఆసాబు గారిది, నిన్నే చదువుతాను ఒకసారి. ఆసాబు అంటున్నాడు, పరిశుద్ధ ఆలమైన ఆయన సన్నిధి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? నేను దేవుని పరిశుద్ధ స్థలములోకి పోయి. ఆయాసం ఎక్కడ తిరిగింది? దేవుని పరిశుద్ధ స్థలములోకి పోయి వారి అంతము గురించి నేను ధ్యానించగా అప్పుడు నాలో ఆయాసము పోయిందంటున్నాడు. కాబట్టి దేవుని మందిరం ఏంటి? సమస్త జనులకు, అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. కాబట్టి నీకు కష్టం వస్తే, నష్టం వస్తే, నీకు ఆశ ఎలా ఉండాలంటే పరిగెట్టాల్సింది ఎక్కడికి? దేవుని మందిరంలోకి. ఆ విధంగా చేయడము దీవెన. చాలాసార్లు చెప్పా, ఇంకొకసారి చెప్తా. చాలా తక్కువ టైంలో చెప్తానే, తక్కువ టైంలో చెప్తా. అయితే ఒక దేశంలో అత్యంత ధనికుడు ఉన్నాడట ఒక ఆయన. అంటే మన అంబానీ, అదానీ లాంటోడు అనమాట. ఆయనకి క్షణం, నిమిషాలు డబ్బుతో సమానం. ఇక్కడ కూర్చుంటే 100 కోట్లు డీల్ అవుతుంది. చెన్నై వెళ్తే 200 కోట్ల డీల్ సైన్ రెడీగా ఉంటుంది. అక్కడి నుంచి సింగపూర్ వెళ్తాడు, 1000 కోట్ల డీలు. అటువంటి మనిషిని ఒక ఆయన ఇంటర్వ్యూ అడిగాడట. అడిగితే అన్నాడట, బాబు నాకు క్షణం ఒక 1 కోటి రూపాయలు లాంటిది, నేను ఇంటర్వ్యూ ఇచ్చి నా సమయాన్ని వృధా చేసుకోలేనంటే వెనక తిరిగి, అలా కాదు సార్, మీరు ఎంత పెద్దోళ్ళు అయిపోయారు కదా, మీరు ఎంత రేంజ్కి వెళ్ళిపోయారు కదా, మీరు ఎంత జీవితం చూస్తుంటారో, మీరు ఒక్క మాట చెప్తే నా ఛానల్ రేటింగ్ పెరిగిపోతుంది అనుకున్నాడు. ఏంటో వెనక పడి ఆయన విసిగించి ఎలాగైనా నాకు ఇంటర్వ్యూ కావాలని ఒప్పించాడు. చివరికి ఆయన బాధపడలేక, ఓకే నీకు ఇంటర్వ్యూ ఇస్తాను అని ఒప్పేసుకున్నాడు. ఆ ఒప్పుకోవడమే పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ప్రపంచంలో అత్యంత ధనికుడు ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు అని తెలిసిపోయి అందరూ ఒకరోజు డేట్ పెట్టుకున్నారట. మైకులు, కెమెరాలు అన్నీ పెట్టేసాయి. సాధారణంగా ఆయన 20 నిమిషాలు ఉన్నాడంటే 20 కోట్లతో సమానం. అంత వాల్యుబుల్ టైము వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేయాలా? చాలా కుదురైన ప్రశ్నలు అడగాల. కాబట్టి ఆయన ఏం చేయాలని ప్రశ్నలు రాసుకోవడం ముందే. అందులో ప్రశ్న ఏం రాశాడంటే, ఏమండి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతా, చెప్పండి, మీరు మీ జీవితంలో ఇంత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు, మిమ్మల్ని అత్యధికంగా ఆశ్చర్యపరిచిన సంగతి ఏమైనా ఉందా అని అడిగాడు. అంటే అంత గొప్పోడికి ఆశ్చర్యపరిచే సంగతి ఏముంటుంది? వావ్ సూపర్ కార్ అంటే రేపు పొద్దున వచ్చాయంటే వచ్చేది ఇంటికి. ఆయనకి డబ్బు ఉంటే ఇంకేముంటుంది? సమస్తం సగం ఉంటుంది ఆయన దగ్గర. కాబట్టి మరి మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచే, అబ్బా అనిపించే సంఘటన మీ జీవితంలో ఏదైనా ఉందా అంటే అందరూ కూడా ఆసక్తికరంగా ఉంది. కెమెరాలను దగ్గర పెట్టారు. ఆ ధనికుడు ఏం చెప్తాడా అని చూస్తున్నారు. ఆయన అన్నాడట, ఆలోచించుకొని ఉందండి ఒక విషయం అన్నాడట. వెంటనే అందరూ కూడా దగ్గర తెచ్చేశారు. ఆయన ఎవరి గురించి చెప్తాడు? రేపు ఫేమస్ అయిపోతాడు. ఆయన ఏ విషయం ఎత్తితే అది రేపు పొద్దునంత చర్చనీయాంశం అయిపోద్ది. కాబట్టి అందరూ ఇంట్రెస్టింగ్గా వింటున్నారట. ఆయన అన్నాడట,
ఒకరోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఆ డీల్ కొన్ని వేల కోట్ల డీల్, సింగపూర్ మలేషియా ఎక్కడికో వెళ్తున్నాడు. నా కారు 11-12 కోట్ల రోల్స్ రాయల్స్ కారు. అందులో వెళ్తా ఉంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఒక సందు కనిపిస్తే మా డ్రైవర్ని వెనక్కి తిప్పు అన్నాను. ఇదేంటిది ఇంత ధనికుడు, ఎప్పుడు ఇలా తిప్పమనలేదు, వెనక్కి తిప్పమన్నాడు ఏంటి అని ఆశ్చర్యపడి మా డ్రైవర్ వెనక్కి తిప్పాడు. వెనక్కి తిప్పితే ఒక సందు ఉంది, ఇలాగే ఉంది మన సందులాగే. రోడ్డు అమ్మటి ఎడ్జు, రోడ్డు సోల ఎవరు పనికొస్తుంది? మనలాంటి మందిరాలుగా పనికొస్తుంది. ఈ పనికి మాలిన లోకంలో ఉన్న చెడంతా నలిపోయిపోయేది ఎక్కడ? దేవుని మందిరంలోనే. హల్లెలూయా. కాబట్టి రోడ్డు సోల చివర ఒక చర్చ్ ఉంది, చర్చికి తలుపులు తెరిచి ఉన్నాయి. అందులో ఒక అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడికి నేను నడుచుకుంటా సందులో ఆపేసి వెళ్ళా. డ్రైవర్ ఆశ్చర్యపోతున్నాడట, ఫ్లైట్ ఫెయిల్ అయిపోద్ది, ఇన్ని కోట్లు డీల్ పెట్టుకొని ఎప్పుడు ఈయన ఈ విధంగా చేయలేదే, ఎందుకు నడుచుకెళ్తున్నాడని అనుకునే లోపు ఈయన నడుచుకుంటా వెళ్ళి లోపల కూర్చున్నాడట. ఒక్కడే ఒక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. నా మందిరము అన్ని జనులకు ప్రార్థనా మందిరం అన్నట్టు ఒకడే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన డౌట్ ఏంటంటే, ఈరోజు ఆదివారం కాదు, ఈరోజు మీటింగ్ లేదు, ఏమీ లేదు, ఒక్కడే ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాడు అని వెళ్ళి కాముగా కూర్చున్నాడట. ఆ బిడ్డ కన్నీటితో దేవుడితో పోరాడుతూనే ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే పోరాడుతా చాలాసేపటికి ఆయన్ని గమనించాడు, ఎవరో వచ్చారని. ప్రార్థన ఆపితే ఈయన అడిగాడట, ఏమండి ఎందుకు మీరు ఒక్కరే ప్రార్థన చేసుకుంటున్నారు అని అడిగితే అతను కళ్ళు తుడుచుకొని కొద్ది స్థిరపడి ఒక గ్లాసు నీళ్ళు తాగి తన స్టోరీ చెప్పాడట. ఆ స్టోరీకి ఈ ధనికుడికి బుర్రపాడైపోయింది. ఎంత భయంకరమైన దయనీయమైన స్థితి అంటే, నువ్వు చేస్తుంది కరెక్టేనయ్యా, నిన్ను దేవుడు తప్ప ఎవడో తప్పీయలేడు అన్నాడట. అని చాలా సంతోషం. మరి నీకేం కావాలని ప్రార్థన చేస్తున్నావు? ఈ ప్రాబ్లం నుంచి బయటకు వెళ్ళడానికంటే నాకు అర్జెంటుగా 10,000 కావాలండి అన్నాడు. ఎంత కావాలి? గట్టిగా చెప్పండి. మీకు వస్తాయి 10,000. గట్టిగా చెప్పిన వాళ్ళు 10,000 వచ్చినగా. హల్లెలూయా. ఇలాగంటే వచ్చేస్తారు జనాలు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి తెచ్చుకోవడానికి సంఘానికి. 10,000 కావాలి అనగానే 10,000 అని ఇలా అన్నాడట. అంటే జూబులో కొన్ని డబ్బులు తగిలే, ధనికుడు కదా, చాక్లెట్లు కొనుక్కోవడానికి పెట్టుంటాడు. తీస్తే 10,000 ఉన్నాయట. మరి డబ్బులు ఉన్న వాళ్ళు చాక్లెట్లు మినిమం 10,000 ఎట్టు కొనుక్కోరా? ఆశ్చర్యపోయాడట. అందరూ అనుకున్నారట, నిజంగా ధనికుడు కదా, దేవుడిని నమ్మడు కదా, ప్రార్థనకి ఇటువంటి కార్యాలు జరుగుతాయా అని ఆశ్చర్యపోయాడు అనుకున్నారట. అబ్బాయి ఇంకా స్టోరీ ఉంది వినండి అన్నాడట. అయితే ఆ ధనికుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయి నువ్వు చాలా ప్రార్థనా పరుడివి, నువ్వు ప్రార్థన చేశావు, నేను ఎక్కడికో వెళ్ళాల్సిన దేవుడు నా మనసును మార్చి నీ మందిరంలోకి తెప్పించాడు. నువ్వు 10,000 కోసం ప్రార్థన చేస్తున్నావు, నా జోబులో 10,000 ఉన్నాయి. ఈ దేవుడి కార్యం కాకపోతే ఇంకేంటి? నువ్వు నిజమైన భక్తుడివి, నీ ప్రార్థన నిజమైనది కాబట్టే నేను ఆశ్చర్యపోయాను ఈరోజు అన్నాడట. అని ఆ 10,000 తీసి ఆ బిడ్డకిస్తే ఆ బిడ్డ దేవుడికి స్తుతులు చేసుకొని అయ్యా వందనాలు అని చెప్పాడట. అయితే ఈ ధనికుడికి ఆ బిడ్డ ప్రార్థన నచ్చేసి, ఈయన ఎవరో చాలా భక్తుడిలా ఉన్నాడు, నాలాటోడినే దేవుడు ఆపాడంటే ఈయనలో ఎంత పవర్ ఉందో అని ఏం చేశాడంటే విజిటింగ్ కార్డు ఇచ్చాడట. అబ్బాయి నువ్వు చెప్పిన సమస్య భయంకరమైన సమస్య, ఆ సమస్యకు 10,000 రూపాయలు ఏమీ పనికిరావని నాకు తెలుసు, కానీ నువ్వు దిన ఆహారంలాగా ఇప్పుడు 10,000 కావాలి కాబట్టి అదే అడిగావు దేవుడిని. అయినా దేవుడు నా జోబులో 10,000 పెట్టాడు. ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా నీ ప్రార్థనకు జవాబు ఎవరు? నీ ప్రార్థనకు జవాబుగా ఎవరిని పంపాడు? నన్నే పంపాడు. కాబట్టి నా బాధ్యత ఏంటంటే నీకు సాయం చేయడం అని విజిటింగ్ కార్డు ఇచ్చాడట. అప్పుడు ఆ బిడ్డ విజిటింగ్ కార్డు తీసుకోలేదట. విజిటింగ్ కార్డు తీసుకోకపోవడం ఇతనికి ఆశ్చర్యపరిచింది. ఎందుకు విజిటింగ్ కార్డు తీసుకోవట్లే? అబ్బాయి అర్థమవుతుందా? నేనెవరో తెలుసా నీకు? ఏమనుకుంటున్నావు? మీ మినిస్టర్ దగ్గర నా విజిటింగ్ కార్డు దొరకదు, మీ ఎంపీల దగ్గర నా విజిటింగ్ కార్డు దొరకదు, సీఎం రేంజ్లోకి వెళ్తే ఆయన పిఎంకి ఫోన్ చేస్తే కానీ నా అపాయింట్మెంట్ దొరకదు. అట్టాటోండి నేను విజిటింగ్ కార్డు ఇస్తే నువ్వు వద్దంటావేంటి అని అడిగాడట. ఆ బిడ్డ చాలా వినమ్రంగా 2 చేతులు జోడించి మాట చెప్పాడట. అయ్యా ఏమనుకోవద్దు, మిమ్మల్ని తక్కువ చేయట్లేదు,
నా ప్రార్థన వినే నా దేవుడు నిన్ను పంపించాడు. కానీ నీ విజిటింగ్ కార్డ్ మటుకు నాకు వద్దు. ఎందుకంటే ఒకవేళ రేపొద్దున నాకు ఏ అవసరం వచ్చినా నేను ఎటు చూస్తానండి? అవకాశాల వైపు, మనుష్యుల వైపు నేను చూస్తాను. కాబట్టి ఈరోజు నాకు సహాయం చేసిన దేవుడు రేపొద్దున నేను మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నీకన్నా బలమైనోడ్నో నీకన్నా బలహీనుడినో ఎవరితోనైనా నాకు సహాయం చేయిస్తాడు. కాబట్టి దయచేసి నీ విజిటింగ్ కార్డు వద్దన్నాడట. ఆ మాటకి నేను ఆశ్చర్యం వేసిందంటే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించారు. మీరు ఎందుకు కొట్టలేకపోతున్నారు? రోజు బిర్యానీ వేసినోడికి ఏం బాగుంటుందండి? కాబట్టి నా మందిరము ఎలా ఉండాలా? ప్రార్థనా మందిరంగా ఉండాలి. దేవుని మందిరములో ప్రార్థనలు ఎగసిపడుతూ ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మీరున్న స్థలము భయంకరం. మీరున్న స్థలము దేవుని తాలూకా మరి దూతలు పైకెక్కుతా కిందకు దిగుతా ఉండే స్థలము. నువ్వున్న స్థలము దేవుడు తన్ను తాను రివీల్ చేసుకునే స్థలము. నువ్వున్న స్థలము దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్న స్థలము. నువ్వున్న స్థలము నీ పితరులు చేసిన ప్రార్థన సంబంధించిన వాగ్దానాలు నీ వైపు మళ్లించాలని అనాయింట్ చేయాలని ఆశపడుతున్న స్థలము. నువ్వున్న స్థలము నిన్ను ముందుగా నడిపించే స్థలము. నువ్వున్న స్థలము దేవుడు నిన్ను అభయహస్తం ఇచ్చి నేను నీకు తోడే ఉంటాను, నిన్ను కాపాడుతానని ఒక చక్కని ధైర్యము భరోసా దేవుని చేత పొందే స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మందిరము చాలా విలువైనది. ఈ మందిరములో ఉండాలని, ఈ మందిరములో ప్రార్థనలు జరగాలని నేను ఆశిస్తున్నాను. ఇక నుంచి ఈ మందిరములో ఆగక మానక ప్రార్థనలు జరగాలి. ఏ మందిరములోనే అదే జరగాలి. ఎందుకంటే యేసు ప్రభువు ఒకటే అన్నాడు, నా మందిరము మెసేజ్ల మందిరం అనలేదు, ఏమన్నాడు, ఖైర్ల మందిరం అనలేదు, ప్రైజ్ అండ్ వర్షిప్పుల మందిరం అనలేదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఈ మందిరములో దేవుడు మీ అందరి ప్రార్థనలు వింటాడు. ఈరోజు ప్రార్థన తక్కువైపోయింది, మిగిలినన్నీ ఎక్కువైపోయినాయి. కాబట్టి మందిరములో ప్రప్రథమగా ఉండాల్సిందేంటి? ప్రార్థన. కాబట్టి ఈ వాక్యాన్ని ఇక్కడ ముగించుకుంటా. మీకు సాధారణంగా మీరు ప్రార్థనలో చేసే కొన్ని తప్పులు, లేకపోతే ప్రార్థనలో మెలకువలు అనుకోండి, చిన్నవి ఒక 6 మెలకువలు చెప్తాను. ఎందుకంటే ఎంతసేపు ప్రార్థన గురించి చెప్పానుగా. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలా, అసలు ప్రార్థన అంటే ఏంటి, అది ఇంపార్టెంట్. ప్రార్థన అంటే ఏంటండి? నేను ఒక కవిత రాసుకున్నాను. ప్రార్థన అంటే ఒట్టి మాటల మూట కాదు, ప్రార్థన అంటే ఆసు కవితల ప్రాస కాదు, ప్రార్థన అంటే పర్యాయ పద మోత కాదు, ప్రార్థన అంటే నేను నా వారే కాదు అని రాసుకున్నాను నేను. ప్రార్థన అంటే ఒకటే లిస్టు, మొత్తం పైనుంచి కింద వరకు కదా. ప్రార్థన అంటే ఇంకొంచెం బాగా ఉన్నారనుకో, వాక్యంలో రెఫరెన్సులు దంచేస్తారు. ప్రార్థన అంటే వేదవాక్కుల క్లాసు కాదు, ప్రార్థన అంటే పరమ తండ్రికి, ప్రార్థన అంటే వేదవాక్కుల క్లాసు కాదు, ప్రార్థన అంటే పరమ తండ్రికి క్లాసు కాదు. సగమంది దేవుడి క్లాసు పీకేస్తారండి ప్రార్థనలో. నువ్వు అలాగనలేదా, నువ్వు ఇలాగనలేదా, అకార్డింగ్ టు సో సెక్షన్లు అన్నీ పడి చదివేస్తుంటారు. అదంతా ఇప్పుడు చెప్పలేను. కానీ ప్రార్థన అంటే ఏంటి, అసలు ప్రార్థనలో ఏముంటాయి? ప్రార్థన అంటే ఓన్లీ మనం అడగడమేనా? అందుకే మీరు ప్రార్థనా విజ్ఞాపన యందు ఉండమంటాడు. ప్రార్థన అంటే ఏంటి, విజ్ఞాపన అంటే ఏంటి? ఏది ఏమైనా ప్రార్థన అనేది మెయిన్ థింగ్. ప్రార్థన లేని జీవితాలు ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేవు. నువ్వు దేవుని మందిరముకు వస్తున్నావంటే ఎందుకు రావాలంటే ప్రార్థన చేసుకోవడానికి రావాలి. ప్రార్థన అనేది ప్రాముఖ్యము. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. కాబట్టి అటువంటి ప్రార్థనా మందిరాలుగా ఎవరు ఉండాలి? ఈ మందిరం ఉండాలి,
నువ్వు కూడా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని ఆలయం. దేవుని ఆలయం ప్రత్యేకించబడాలి. ప్రతి నిమిషం ప్రార్థన హృదయంలో ఎగసిపడతా ఉండాలి. కాబట్టి చివరిగా మరి కొన్ని మీరేమనుంటే చెప్పండి, నాకు తెలిసి నేను చెప్తా. ప్రార్థనలో ఉండకూడని ఏంటి ఒకటి చెప్తాను. ఫస్ట్ తోటి చెప్తాను. ప్రార్థన వాడుకగా చేయకూడదు. హల్లెలూయా. అంటే అందుకే ప్రార్థన అంటే గోడ గడియారం గంట కాదు, ప్రార్థన అంటే అంబులెన్స్ ఎమర్జెన్సీ మోత కాదన్నాను. కొంతమంది టైంకి చేసుకుంటారు రూల్ ప్రకారంగా. టైం చేసుకోకూడదంటలేదు, కానీ అది ఒక పద్ధతి. ప్రార్థన చేసుకోవాలి కాబట్టి చేసుకోవడం. ఈరోజు ప్రార్థనలో మనకి జవాబు రాకపోవడానికి కొన్ని చిన్న చిన్న తప్పిదాలు అనుకోండి, మెలకువలు అనుకోండి, అవి అవాయిడ్ చేస్తే మన ప్రార్థనలు ఫలిస్తాయి అని ఓ భక్తుడు చెప్పాడు. కాబట్టి ఆ విషయాలు చెప్తాను. ప్రార్థన ఎలా ఉండకూడదు? వాడుకగా ఉండకూడదు, రిచువల్గా ఉండకూడదు, పద్ధతిగా ఏదో చేసుకోవాలి కాబట్టి చేసుకోకూడదు. అలా చేసుకుంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. రెండవది, ప్రార్థన రాసుకోండి. ప్రార్థన ఎలా ఉండకూడదు? రిచువల్గా ఉండకూడదు, వాడుకగా ఉండకూడదు. చాలామంది ఉదయాన్నే గంట కొడతారు. అలా గంట కొట్టేస్తే కుదరదు, హృదయంలోంచి రావాలి గంట. ఓకే, కాబట్టి ప్రార్థన రిచువల్గా ఉండకూడదు. రెండవది, ప్రార్థన విశ్వాసం లేకుండా ఉండకూడదు. చాలా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే నీ విశ్వాసాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువైతే విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడైన దేవుడిని అడగాలి. ప్రార్థన వాడుకగా ఉండకూడదు, ప్రార్థన విశ్వాసం లేకుండా ఉండకూడదు, ప్రార్థన ఒబీడియన్స్ లేకుండా ఉండకూడదు. అర్థమైందా? ప్రార్థన ఒబీడియంట్గా ఉండాలి. ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ఇది దేవుని మందిరము, ఇది భయంకరమైన ప్రదేశము. ప్రార్థన చాలా తగ్గించుకొని ఉండాలి, కానీ గర్వంగా ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. ఒక స్థితి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక గర్వం వస్తుంది, ఆ గర్వం ఉండకూడదు. ఆ గర్వంతో చేసిన ప్రార్థనలు ఏమీ పనికి చేయవు. ఒకటి, రిచువల్గా ఉండకూడదు. రెండవది, విశ్వాసంతో ఉండాలి. మూడవది, అది ఒబీడియన్స్గా, విధేయతగా ఉండాలి. నాలుగవది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రార్థనలో దేవునిని మహిమపరచకుండా ఉండే ప్రార్థనే కాదు. హల్లెలూయా. ప్రార్థనలో ఏముండాలి? దేవుణ్ణి మహిమపరచడం అనేది ఉండాలి. నీ ప్రార్థనలో అత్యధిక భాగము దేవుణ్ణి మహిమపరచాలి. చాలామంది చూడండి, స్తుతులు స్తోత్రాలు దేవుడాన్ని దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా వెళ్ళిపోతారు, పరలోకం తండ్రి నాయన అది నాయన ఇది నీ బాధలన్నీ చెప్పేసుకుంటాం. కానీ ఆ ప్రార్థనలో ఏముండదు? దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేయడం ఉండదు, గ్లోరిఫై చేయడం ఉండదు. దేవుణ్ణి గ్లోరిఫై చేయని ప్రార్థన ఫలించదు. దాని తర్వాత ప్రార్థనలో మస్తుగా ఉండాల్సింది ఏంటి తెలుసా? నువ్వు 10 రోజులు ఉపవాసం ఉన్నా ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. ఏముండాలా? పశ్చాత్తాపం ఉండాలి. ఒకవేళ మీ ప్రార్థనలో కానీ లేవనుకోండి, చూసుకోండి. ఎందుకంటే మా అమ్మగారు రోజు ప్రార్థన చేస్తుండేది, కొన్ని వేల మంది ప్రార్థన చేస్తుండేది. ఆవిడ పాపం చేయడానికి, తప్పు చేయడానికి పెద్ద అవకాశం లేకపోయినా చాలాసార్లు చెప్తాను కదా, ఆవిడ ప్రార్థనలో ఓ మాట అనేది, చాలా కాలం మాట ఏంటో నాకు అర్థం ఒక ఈవిడేట్ ఎలాగంటుంది అనుకునేవాడిని. చాలా భయంకరమైన మనుషులు వచ్చేవారు, తాగుబోతులు వచ్చేవారు, ఆధ్యాత్మిక స్థితిలో బాగోలేని వాళ్ళు వచ్చేవారు, అన్యులు వచ్చేవారు. కానీ వాళ్ళ దగ్గర ఒక మాట ఎత్తేది, ఏమంటే అల్పురాల్ని, పాపిని, హేయ కార్యములు చేసిన ఈ చేతిని నువ్వు పక్కకు పెట్టి నీ దక్షిణాస్తమై నా బాల్య పాపాలు, రొమ్ము పాపాలు క్షమించు, ఇలా చెప్పేది. ఇదేట బాబు, ఈవిడేదో పెద్ద ప్రవక్త అనుకుని వస్తే ఈవిడెలా చేస్తుంది? ముందు మాకన్నా ఘోరమైన పాప ఈవిడేమనుకుంటారు ఆ పాప ప్రార్థన అంటే. కానీ ప్రార్థన దేవుడు వినాలి. కాబట్టి ఈరోజు నీతిమంతులు ఒకడో లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నారు. కాబట్టి నీ ప్రార్థనలో పశ్చాత్తాపము, పాపక్షమాపణ లేని ప్రార్థనే కాదు. నిజంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే ముందు నువ్వు
నీ పాపాలు క్షమించమని అడుగుతావు. నేను ఆ కావ్యంలో రాసుకున్నాను, ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే ఈ నీతి సూర్యుడట ఆయన. మనం ఎవరో మురికి గుడ్డలం. ప్రచండ వాయుమండల సన్నిధి గడ్డి పువ్వు నిలువ సాహసం. ప్రార్థన అంటే ఏంటి? ప్రచండ వాయుమండల సన్నిధి. నువ్వెవడరా? గడ్డి పువ్వురా అన్నాడు. నువ్వు గాలి ఎత్తి పోతావు. నువ్వు ప్రచండ వాయుమండల సన్నిధి గడ్డి పువ్వు నిలవడానికి చేసే సాహసమే ప్రార్థన. నీతి సూర్యుని కాంతి వెలుగులో మురికి గుడ్డల మాట సాహసం. ఆయనేమో నీతి సూర్యుడు, నువ్వేమో మురికి గుడ్డవే. అలాంటోడు నువ్వు ఆయనతో మాట్లాడతావా? ఇది నీకు ఆయనకు ఉన్న రిలేషను. ఈ రిలేషన్ కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే మోకాలు వేసినట్టే నీకేమొస్తుంది? పాపిని ఆయన, మురికి గుడ్డని. ఆవిడ ఎంత భక్తురాలన్నా అవ్వచ్చు, ఎంత ప్రవక్త అయినా అవ్వచ్చు, దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పటికి దేవుణ్ణి చూడగలిగే స్థితిలో ఉన్నప్పుడు యాకోబు అన్నాడు, ఈ స్థలము భయంకరం. అటువంటి స్థితిలోకి వెళ్తేనే నీ ప్రార్థన ఫలిస్తుంది. కాబట్టి నీ ప్రార్థనలో ఉండాలి, కన్ఫెషన్ ఉండాలి. నీ ప్రార్థనలో దేవుణ్ణి మహిమపరచాలి. నీ ప్రార్థన ఓన్లీ మెటీరియల్ బ్లెస్సింగ్ కోసం అడగకూడదు. ఎవరన్నా మీ ప్రార్థనలో ఓన్లీ ఈ లోక సంబంధమైన అవసరాలే కానీ అడుగుతూ ఉంటే మీ ప్రార్థన పరిపూర్ణమైన ప్రార్థన కాదు. నీ ప్రార్థన ఆధ్యాత్మిక అవసరాలను కూడా అడుగుతూ ఉండాలి. ఇంకొకటి, నీ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఇది నేను కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత అన్న మీరు యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్ లైవ్లోనో ఒక్కొక్కటి ఆలోచించుకోండి. నేను ఆలోచించుకున్నప్పుడు నాలోనే చాలా తప్పులు దొరికాయి. నా ప్రార్థన దేవుడు వింటలేదని నాకు అర్థమైంది. నా ప్రార్థన ఇంతవరకు అంతగా దేవుడు రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేదో మనకు అర్థమవుతుంది. మనం సరి చేసుకుంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. అన్నిటికన్నా ముఖ్యం, ప్రార్థనలో వర్రీ ఉండకూడదు. చాలామంది యాంగ్షియస్గా ప్రార్థన చేస్తారు. యాంగ్జైటీ, వర్రీ, ఒక విధమైన తీవ్రమైన ఒక విధమైన ఇన్సెక్యూరిటీతో ప్రార్థన చేస్తారు. యాంగ్జైటీ ప్రార్థనలో ఉండకూడదు. ప్రార్థనలో నువ్వు కూర్చున్నావంటే ఎదురుగుండా ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తము చేయగలడు. ఆయన బట్టి భయపడాలి కానీ నీకున్న పరిస్థితులకు భయపడతా ప్రార్థన చేయకూడదు. చాలామంది ప్రార్థనలో టెన్షను, ప్రార్థనలో యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ ఎప్పుడైతే తీర్చుకున్న మానసికమైన స్థితిలోకి నువ్వు వస్తావో అప్పుడే నువ్వు సరి అయిన ప్రార్థనను చేయగలుగుతావు. కాబట్టి ప్రార్థనలో వర్రీ ఉండకూడదు, ప్రార్థనలో యాంగ్జైటీ ఉండకూడదు. అందుకే చింతట చిత్తట పాత రోజుల్లో చెప్పారు. చిత్తట శవాన్ని కాలుస్తుందట, చింతట బతుకున్నాను కాల్చేస్తుందట. హల్లెలూయా, అవునా? మన పెద్దలు ఎందుకో చెప్పారు. చిత్తట చచ్చిపోయినాను కాలుతుంది కానీ చింత ఎవరిని కాలుతుంది? బతుకున్నాను కాల్చేస్తుంది. చింత అంత డేంజర్ అనమాట. కాబట్టి చింతతో చేయకూడదు. చివరిగా అన్నిటికన్నా ముఖ్యం, మీరు చేయట్లేదేమో, చేస్తే చాలా మంచోళ్ళు, ధన్యులు. ప్రార్థనలో దేవుడితో మాట్లాడాక దేవుడు ఏం మాట్లాడతాడో అని వినగలిగే సైలెన్స్ ఉండాలి. హల్లెలూయా. మీ ప్రార్థనలో సైలెన్స్ ఉందా? బల్ల మాట్లాడుకుంటున్నారా? ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా, వినాలి కదా. నిచ్చెన పైకి వెళ్ళింది, పైనుంచి కిందకి ఏమవుతుందో వెయిట్ చేయాలి కదా. నీ ప్రార్థనలో ఏముండాలంటే క్వైట్ టైం ఉండాలి, సైలెన్స్ ఉండాలి. నాయనా మాట్లాడు ప్రభువా, ఆయనకు అవకాశం ఇవ్వాలి. దేవుడు నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థించి కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటే, అందుకే చాలా వాక్యాలు ఉంటాయి. ఇదిగో దేవుని మందిరములో సమస్త జనులు మౌనంగా ఉండాలని ఉంటుంది. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. నీ ప్రార్థనలో మౌనం ఉందా? లేకపోతే నీకున్న యాంగ్జైటీని అంతటిని దేవుని ఎడలో పడేసి దేవుని నుంచి ఏం వినాలనుకుంటావో ఆశ లేని స్థితి, రిప్లై ఉన్నదనే కాన్షియస్ కూడా లేని స్థితి. కొంతమంది మాట్లాడేస్తారు, మనకు అవకాశం ఎవరు. మనమేమంటాం? అత్తమ్మ నువ్వే మాడతావా, నన్ను మాట్లాడినవా అంటావా అనవా? దేవుడు అలాగంటాడు. కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలి? సైలెన్స్ ఉండాలి.